బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై ఇప్పటివరకు పార్టీ గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక గుర్తులతో సహా పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉంచనున్నట్లుగా తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలు ముద్రించడం వల్ల ఓటర్లకు మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి వస్తాయి. ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోను ఉంచనున్నారు. ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకం మెరుగుపరిచి ఓటర్ల సౌలభ్యాన్ని పెంచడానికి గత 6 నెలల్లో తీసుకున్న 28 సంస్కరణల సరసన ఇది నిలుస్తుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈవీఎంలపై పోటీ చేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, పేర్లు ఒకే రకమైన ఫాంట్ టైప్లో పెద్ద అక్షరాలతో ముద్రించనున్నారు. తద్వారా ఓటర్లు సులభంగా చదవగలిగేలా ఉంటుంది. అలాగే ఈవీఎం బ్యాలెట్ 70 GSM పేపర్పై ముద్రించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పింక్ కలర్ పేపర్, ఈ అప్గ్రేడ్ చేసిన బ్యాలెట్ పేపర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో మొదలవుతాయని ఈసీ స్పష్టం చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్లికేషన్లు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు సూచనలు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది. నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్లికేషన్లు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు సూచనలు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ 2 వర్గాలుగా విడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ 2 వర్గాలుగా విడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని మోడీ బర్త్డే కార్యక్రమాలు పోటాపోటీగా చేశాయి. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు రియాకం శ్రీనివాస్ నేతృత్వంలో కార్యక్రమం జరగగా, మరోవైపు మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అభిమానులు ప్రత్యేకంగా మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 2 వర్గాలు మోడీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పళ్ల పంపిణీ కార్యక్రమాలను పోటాపోటీగా చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరిగింది? బీజేపీ ఎందుకు 2గా విడిపోయింది? రమణ, ఇక్కడ హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో అయితే బీజేపీ 2 వర్గాలు, ఒక వర్గం బండి సంజయ్ వర్గం, ఇంకో వర్గం ఈటెల రాజేందర్ వర్గంగా విడిపోయారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ స్వగ్రామం అయిన కమలాపురం మండలంలో ఇటు మన బండి సంజయ్ నియోజకవర్గానికి చెందిన కమలాపురం వర్గాల్లో 2 గ్రూపులుగా విడిపోయారు. ఇటు ఈ రోజు జరిగిన జాతీయ విమోచన దినోత్సవం వేడుకలు కానీ ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు కూడా ఎవరికి వారే యమునా తీరేలాగా 2 వర్గాలు కూడా విడివిడిగా నిర్వహించడం కొంత బీజేపీ కార్యకర్తలు అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. మనకు గత కొద్ది రోజులుగా అయితే ఈటెల రాజేందర్ తను కొంతమంది తన అనుచరులతో కొంత గ్రామ కమిటీలు కూడా వేస్తున్నట్లుగా ఈ మధ్యలో రహస్య సమావేశం కూడా నిర్వహించి తను ఒక పక్క తను కమిటీలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇటు బీజేపీ మన బూత్ కమిటీలకు వ్యతిరేకంగా ఇటు గ్రామ కమిటీలు వేస్తూ ముందుకు వెళ్ళడం కొంత ఇద్దరి మధ్య కొంత 2 వర్గాలుగా చీలిపోవటం, ఇటు ప్రజల్లో కూడా కొంత బీజేపీలో కూడా గందరగోళ పరిస్థితి ఉంది. ఇటు బండి సంజయ్ వర్గం ఒక పక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు ఈటెల రాజేందర్ వర్గం సపరేట్ గా ఒకే ప్లేస్ లో రెండు ఒకే ఏరియాలో కమలాపురం మండలంలో 2 గ్రూపులుగా విడిపోయి చేస్తుండటంతో ఇటు కార్యకర్తలు అయితే అయోమయం అయితే గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలు కూడా విడివిడిగా చేయడం, ఇటు మన మండల అధ్యక్షుడు ఒక వర్గంగా విడిపోయి ఇటు బండి సంజయ్ తరపున కార్యక్రమం నిర్వహించడం, ఇటు ఈటెల రాజేందర్ దగ్గర వ్యక్తులు ఈటెల రాజేందర్ నివాసం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేగింది. పసుపు కుంకుమ నియమకాలతో క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లున్నాయి. స్కూల్ తెరిచేసరికి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో ఉపాధ్యాయులు పిల్లలు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న రాయపర్తి పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజల ఆనవాళ్లతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లున్నాయి. స్కూల్ తెరిచేసరికి క్షుద్ర పూజలు చేసినట్లు ఈ ఆనవాళ్లు ఉండడంతో ఉపాధ్యాయులు పిల్లలు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న రాయపర్తి పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజల ఆనవాళ్లతో గ్రామంలో ఆందోళన నెలకొంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎన్కౌంటర్ జరిగింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. గంగలూరు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతూ వస్తోంది. అయితే పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో గంగలూరు అటవీ ప్రాంతంలో జరిగాయి ఈ ఎదురు కాల్పులు. ఎన్కౌంటర్లో అయితే 2 మావోయిస్టులు ప్రస్తుతానికి మృతి చెందినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది. అయితే దీనిపై మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. బ్రేకింగ్ లో మనం ఈ విషయం చూస్తూ ఉన్నాం. గంగలూరు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ గంగలూరు అటవీ ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. 2 మావోయిస్టులు మరణించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్ గా జరిగింది ఏమిటి? పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఇది జరిగి ఎంతసేపు అవుతోంది? నవీన్. రైట్ రమణ, ఛత్తీస్గఢ్ బీజాపూర్ గంగలూరు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు మరియు భద్రతా బలగాలకైతే ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే పక్కా సమాచారంతో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులు తాత్పర్యంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ లో డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ కోబ్రా బెటాలియన్ జవాన్లు వీరందరూ సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో ప్రస్తుతానికైతే 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే అంటే తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియదు. అయితే ఈ రోజు మనం చూసుకుంటే ఇటు మావోయిస్టులకు సంబంధించి మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా వాళ్ళు ఒక లేఖను విడుదల చేశారంటూ కూడా అంటే సామాజిక మాధ్యమాల్లో విడుదలైన నేపథ్యంలో అదేవిధంగా దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రం ఈ లేఖ ఫేక్ లేఖ అంటూ మరికొంతమంది చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరలా ఎన్కౌంటర్ జరగడంతో ఇటు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమంటున్నా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక దృఢ నిశ్చయంతో మావోయిస్టులను ఏరివేసే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క దీంతో ఇటు భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక అంటే భయపడుతున్న పరిస్థితి ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిట్యాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి మరో 2 కాంట్రాక్టులు దక్కాయన్నారు రేవంత్ జైపాల్ రెడ్డి కుటుంబాల భూముల కోసమే RRR ఫోర్త్ సిటీ మధ్య రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందన్నారు కేటీఆర్. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామన్నారు. ఎల్ఎన్టీ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని మండిపడ్డారు కేటీఆర్. ఫార్ములా ఈరేస్ కేసులో A4 ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ దే విజయమని 3 సర్వేల్లో తేలిందన్నారు కేటీఆర్. ఆ సర్వే నివేదికలు PCC చీఫ్ దగ్గర కూడా ఉన్నాయన్నారు. బెంగాల్ డివిజన్ के చిట్చట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి మరో 2 కాంట్రాక్టులు దక్కాయన్నారు రేవంత్ జైపాల్ రెడ్డి కుటుంబాల భూముల కోసమే RRR ఫోర్త్ సిటీ మధ్య రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందన్నారు కేటీఆర్. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామన్నారు. ఎల్ఎన్టీ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డాడు. ఫార్ములా ఈరేస్ కేసులో A4 ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ దే విజయం అని 3 సర్వేల్లో తేలిందన్నారు. ఆ సర్వే నివేదికలు PCC చీఫ్ దగ్గర కూడా ఉన్నాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, యాక్చువల్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఆరోపణలు ఏంటి అండ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు. రాష్ట్రం మొత్తం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు, కేవలం అనుముల రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రమే రాష్ట్రంలో వికసిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ భూములను అమ్ముతున్నారు అనేది కూడా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున అసలు మెట్రో ఆగిపోవడానికి ఎల్ఎన్టీ ఎంచకపోవడానికి కారణం కూడా పనులు చేయకుండా వాపస్ వెళ్ళడానికి కూడా కారణం అంతా రేవంత్ రెడ్డి. వాళ్ళనంతా కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అందువల్లనే మెట్రో పనులు చేస్తున్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే పూర్తిగా హైడ్రా అని చెప్తూ హైడ్రా పేరుతో పూర్తిగా హైదరాబాద్ లో అల్లకల్లలో సృష్టిస్తున్నారు. హైడ్రా వల్ల బిల్డింగ్లు కూలగొట్టడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదని కూడా విమర్శించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది, ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ ఖచ్చితంగా ఓటమి చెందుతుంది, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు. ఖచ్చితంగా ఖైరతాబాద్ తో సహా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, అందులో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కూడా కేటీఆర్ జోష్యం చెప్పారు. అదే విధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశంలో సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అందులో ఒక మంత్రి స్వయంగా 3 కోట్లు కావాలని అడిగారు. అందులో భాగంగానే మేము చెప్పాము, అందులో గ్రూప్ 1 సంబంధించినటువంటి బాధ్యతలు ఈ అంశం చెప్పారు అనేది కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి తీరును, అదేవిధంగా ప్రభుత్వ పాలనను ఎండగడుతూ కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులోని చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల చెరువును తలపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారీగా నీరు చేరి చెరువులా మారింది. కళాశాలలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ కాలువను ఆక్రమించి భవనాలు, ఇతర అక్రమ కట్టడాలు నిర్మించిన కారణంగా కళాశాలలకు భారీగా వరద నీరు చేరుతోందని స్థానికులు అంటున్నారు. కాలేజీలో వరద సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ జయరామయ్య కోరారు. ఆల్రెడీ పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము, రాచ కాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటరు వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువ నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్ళే విధంగా ఒక పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయత్ సెక్రటరీని కూడా కలిసి ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది. టెంపరీగా ఏదో ఆ రోజు చేశారే కానీ మళ్ళా ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమీ జరగలేదు. దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులకు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి. కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితిలో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు. వీటిని కూడా మేము మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని కన్సర్న్ అధికారులందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ రాచ కాలువలు కానీ అన్నీ చూసి ఈ నీళ్ళంతా కూడా ఆ వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్ళే విధంగా మార్గాలు ఏర్పరచాలని మీ మూలంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ పలుమార్లు మన బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులోని చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల చెరువును తలపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారీగా నీరు చేరి చెరువులా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మీరు పంపిన విజువల్స్ లో చూస్తే కనుక మొత్తం కాలేజీ అంతా నీళ్లు నిండిపోయాయి. పిల్లల చదువులు ఎలా, అసలు ఉపాధ్యాయుల లెక్చరర్స్ ఏమంటున్నారు, ఎందుకు ఈ దుస్థితి? ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని పొంగునూరు మండలం, అదేవిధంగా చౌడేపల్లిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్తిగా జలమయమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే జూనియర్ కళాశాలకు మొత్తం వరద నీరంతా వచ్చి ఒకసారి చేరడంతో చెరువును తొలగించే విధంగా ఉన్నది. అయితే అక్కడికి చదువుకోవాల్సిన విద్యార్థులంతా కూడా పూర్తిగా అంటే నిన్నటి నుంచి కూడా కాలేజీకి పూర్తిగా బయట చదువుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలోనే అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భారీ వర్షాలు ఉన్నత ప్రాంతాలంతా జలమైన వేస్తున్నాయి. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చౌడేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకి పూర్తిగా వరద నీరు చేరడంతో అక్కడంతా జలమయంగా ఈ చెరువులు తలపించే విధంగా ఉంది. దీనికి ప్రధాన కారణం చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల వారు అక్కడ అక్రమంగా కొన్ని కట్టడాలు కట్టడం లేకపోతుందని ఆ వర్షపు నీరంతా ఒక్కసారిగా కళాశాలలోకి మాత్రం వచ్చి చేరడంతో పూర్తిగా చెరువును తలపించే విధంగా అవుతుంది. అయితే అక్కడికి వచ్చిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లలకు ఈ విధంగా టీచర్లు ఏ విధంగా పిల్లలకి పాఠాలు చెప్పాలా అనే విధంగా కూడా పూర్తి స్థాయిలో వైపు ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు అంటే తరచూ కొద్దిపాటి వర్షానికి చెరువును కల్పించేలాగా ఈ ప్రభుత్వ కళాశాలలు పూర్తిగా జలమయ పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన పూర్తిగా అధికారులు స్పందించి వెంటనే దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా అక్కడ చదువుకునే జూనియర్ కళాశాలలో చదువుకునే పిల్లలు కావచ్చు ఏడుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇలాంటి కంటే అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా కొద్దిపాటి వర్షం కురిస్తే చెరువును కల్పించేలాగా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అని చెప్పేసి కూడా అక్కడ చదువుకునే పిల్లలంతా కూడా వర్షం పడితే మేము బయటనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లాలో జరిగిన మంత్రి కొండా సురేఖ జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యేలు నాగరాజు, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య దూరంగా ఉన్నారు. హన్మకొండ జిల్లాలో జరిగిన మంత్రి పొంగులేటి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు హాజరయ్యారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి కొండా వర్సెస్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ప్రజాపాలన దినోత్సవంలో కూడా నేతలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లాలో జరిగిన మంత్రి కొండా సురేఖ జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యేలు నాగరాజు, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య దూరంగా ఉన్నారు. హన్మకొండ జిల్లాలో జరిగిన మంత్రి పొంగులేటి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి, నాగరాజు హాజరయ్యారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి కొండా వర్సెస్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ప్రజాపాలన దినోత్సవంలో కూడా నేతలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది వరంగల్ కాంగ్రెస్ లో? రమణ, వరంగల్ కాంగ్రెస్ ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకల్లో మరొకసారి విభేదాలు బయటపడ్డాయి. ఇటు పక్క సెప్టెంబర్ 17 పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న వేడుకల్లో వరంగల్లో మంత్రి ప్రోటోకాల్ ప్రకారం మంత్రి కొండా సురేఖ ఈ యొక్క జెండా ఆవిష్కరణకు వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఇటు వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన కేఆర్ నాగరాజ్ తో పాటు ఇటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇటు వరంగల్ కు చెందిన ఎమ్మెల్సీ బసవరాజ్ వీరెవరు కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. కొండా సురేఖ వచ్చిన నేపథ్యంలో వారు ఆ కార్యక్రమానికి వారికి హాజరు కాకుండా వారు హన్మకొండలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న వేడుకలకి అటెండ్ అయ్యారు. అక్కడ వీరంతా కూడా పాల్గొనడం కొంత కాంగ్రెస్ లో మరొకసారి విభేదాలకు ఆద్యం పోసింది. ఒక పక్క అధిష్టానం వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కేఆర్ నాగరాజు కూడా కొంత కొండా సురేఖతోని అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. పలుమార్లు వీరంతా కూడా కొండా సురేఖ, కొండా మురళి పైన వీరు అంతా కూడా హైకమాండ్ కు కంప్లైంట్ చేయడం, ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా వారు హాజరు కావాల్సి ఉంది కూడా వారు కాకుండా ఇటు హన్మకొండలో జరిగిన కార్యక్రమానికి హాజరవడంతో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరొకసారి తారస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అయితే కొనసాగుతున్నారు. మరొకసారి నిరూపితమైంది రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.